ఈయన ఓపెన్ మైక్ పెట్టుకొని మీ కెమెరాలన్నీ పెట్టించుకొని తర్జని చూపిస్తా బెదిరిస్తాడు. మీ అంత చూస్తానని ఎవరిని? రైతులను లేదా వాళ్ళ పక్షాన్ని నిలబడేవాళ్ళను. మరి అవి ఇది ఫేక్ అని అంత నిన్న జరిగిందనే చూపించాడు. మరి ఇవన్నీ వరుసగా ఉన్నాయి. వీటన్నిటిని చూడండి, అందరూ చూడండి. ఇవన్నీ ఫేకా? ఈరోజు జరుగుతున్నాయి. ఇంకా ఇది వరుస పెట్టి చూపించండి ఒకసారి. ఇది అదేనా? అదే అనుకుంటా. ఇప్పుడు ఏదైతే ఆయన ఫేక్ అంటాడో ఆ లంకపల్లి విలేజ్, ఇది ఫేక్ అంట. ఇది ఎవడన్నా షూటింగ్ ఆర్గనైజ్ చేయగలరా? నెక్స్ట్ ఇదే అదే అనుకుంటా, దాని ఇదే ఎక్స్టెన్షన్ సేమ్ ఇది. ఇవన్నీ వరుసగా రకరకాల ప్లేసెస్లో. కుప్పం అది అక్కడేనా? కుప్పంది. కుప్పంలో చూడండి. మరి ఆయన కాన్స్టిట్యున్సీ అది ఫేక్ అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసి షూటింగులు పెట్టి రైతుల వేషాలు వేసి ఎవడో ఆ మధ్య ఛానల్లో కూడా అంటున్నాడు. వాళ్ళ ఛానల్లో, ఏ ఛానల్లో, దాంట్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక 15,000 మందిని డబ్బులు ఇచ్చి బయట నుంచి మొబిలైజ్ చేస్తుందట. అందులో ముసలి వాళ్ళు ముత్తగా కూడా ఉంటారంట. చెట్టచాటు నుంచి ఎగురుకుంటా బయటకు ఒకడు వస్తాడంట, కుంటుకుంటూ ఒకడు వస్తాడంట, కళ్ళనీళ్ళు కార్చుకుంటూ ఒకడు వస్తాడంట. ఒక షూటింగ్ ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగల కెపాసిటీ వైఎస్ఆర్సీపీకి ఉందని అనేస్తాడు. బహుశా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసిన సెట్టింగులు పెట్టి షూటింగ్లు ఆర్గనైజ్ చేశారని ఆయన అనాలనుకున్నాడేమో తెలియదు. కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, రోడ్డు మీద పడినారు, క్యూలలో నిలబడినారు, పొద్దున పోతే రాత్రి కూడా దొరకట్లా, యూరియా దొరకట్లా, రైతులు నానా అగసాట్లు పడుతున్నారు. వాళ్ళను రోడ్డు మీద పడేసి పైగా నువ్వు రోడ్డు మీద లేవు, నువ్వు సుఖంగా ఉన్నావు, నీకు యూరియా బాగా దొరుకుతుంది, ఇదంతా దుష్ప్రచారం అని వాళ్ళకే చెప్తున్నాడు, రైతులకే చంద్రబాబు నాయుడు. కొనండి ఇవన్నీ అవే. ఇవన్నీ ఇదే ఇదే ఇది అలా అలా. ఓకే. తర్వాతది ఇది నిన్నటిది ఇదే ఒకటి చిన్నముత్తి ఇదేనా? ఇది ఇది నిన్నటి ఇన్సిడెంట్ ఇదా? చిన్నముత్తేవి రోడ్డుపై బైఠాయించిన రైతులు యూరియా పంపిణీ చేయాలంటూ ఆందోళన. ఇది కోడూరు మండలం అవనిగడ్డ కోడూరు దేవరాపల్లి అండ్ ఏలూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ, తాళ్లపూడి మండలం, గజ్జరం దేవరపేట, చిత్తూరు జిల్లా సదుం మండలం. టోకెన్లు చూపిస్తున్నారు. రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద, సోమందేవపల్లి పి టాక్స్ వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. డిసిఎంఎస్ ఎరువుల కౌంటర్ ఎక్కడో ఇది ఏలూరు జిల్లా డిసిఎంఎస్ దగ్గర డోర్లు కొడుతున్నారు. ఇది లాస్ట్ది. నిన్న ఏదైతే ఆయన మెన్షన్ చేసి కూడా మాట్లాడినట్టున్నాడు దాని మీద, ఏది రైతులకు సంబంధించి దాన్ని మెన్షన్ చేస్తూ మాట్లాడి, చిన్నముత్తేవి పామరు కదా, చిన్నముత్తేవిలో లారీని అడ్డుకున్న వారిలో జనసేన టీడీపీ కార్యకర్తలు. ఇది మా సాక్షాత్తు ముఖ్యమంత్రి తన ఏ స్థాయికి దిగజారిపోయినాడంటే, మన ఆ రోజు 2వ తేదీ రాత్రి లారీ అక్రమంగా పోతోందని తెలిసి రైతులందరూ పోయి దాన్ని అడ్డం పడి ఆపితే లారీ వాడు డ్రైవర్ పారిపోయినాడు. పోలీసులు వచ్చారు అక్కడ అందరూ ఉన్నారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, రైతులుగా మూవ్ అయినారు వాళ్ళు. ఇప్పుడు ఆ సర్కిల్ చుట్టూ టీడీపీ జనసేన వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఏదో పార్టీకి చెంది ఉంటారు విలేజ్లో. వాళ్ళందరూ పోయి అడ్డగించినారు. క్లియర్గా తెలుస్తోంది నిజంగా లారీ వాడిది కరెక్టు, వీళ్ళది తప్పైతే పోలీసులు వీళ్ళని తరిమేసేవాళ్ళు, లారీని వదిలేసేవాళ్ళు. లారీని సీజ్ చేశారు, వీళ్లను
రైతులతో మాట్లాడి భుజగించారు, నచ్చజెప్పాలని చేశారు. అక్కడ ఉన్న ఇది అక్రమంగా తరలించాలని చూస్తే రైతులుగా అడ్డపడిన దానికి విజిలెన్స్ వాళ్ళు చేయాల్సిన పని రైతులు చేస్తే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, కాబట్టి పేర్లు కూడా తెప్పించుకోవచ్చు, జనసేన వాళ్ళు ఉన్నారు. దాన్ని యాక్చువల్గా అభినందించాల్సింది పోనిచ్చి, మరుసటి రోజు సరే కింది లెవెల్లో వాళ్ళు టీడీపీ కొంతమంది రైతులను పిలుచుకొని ఇదంతా సక్రమమైన రాయించుకున్నారంట. దట్స్ లోకల్ ఏదో జరిగినట్టుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి ఏమాత్రం ఇంగితం ఉన్న నాయకుడైనా ఏం జరుగుతుంది కిందని చెక్ చేసి సెటరైట్ చేసే చర్యలు చేస్తాడా? ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇందులో పార్టిసిపేట్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని అడ్డుకున్నారు ఎరువుల దీన్ని అని చెప్పి పేర్లు పెట్టి, సాధారణ రైతులు వైఎస్ఆర్సీపీ అభిమానులే కావచ్చు, వాళ్ళ పేర్లు చెప్తాడా? బెదిరించడం కదా ఇది.